చంపబోతున్నారు అని అంటే పోలీసులు చుట్టూ తిరిగినా కూడా పోలీసులు పట్టించుకోలేదు కదండి. ఆయన చనిపోయిన తర్వాత 294 మంది పోలీసులు బదిలీ చేసింది ఎస్పీ. మరి దాని మూలాన్ని వచ్చే ప్రయోజనం ఏంటో నాకైతే అర్థం కాల. ఇప్పుడు చేతులు గాలికి ఆకులు పట్టుకుంటున్నారు కదా. ఒక మాట మాత్రం యథార్థం వాసుదేవ్ గారు, నేను చెప్పాల్సిన మాట ఏంటంటే ఈ నేర ప్రవృత్తి సంఘటనల మీద కానీ, హత్యల మీద, అత్యాచారం మీద కానీ ప్రభుత్వం చాలా సీరియస్గా ఏదైనా ఒక కసరత్తు చేయాలండి. కొన్ని నేను ఇప్పుడే చూస్తున్నాను, మీ ముందు కొద్దిగా లేట్ అయింది, ఫోన్ న్యూట్లో పట్టడం వల్ల చూస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సలహాదారులుగా స్వామినాథు, సతీష్ రెడ్డి, సుచిత్ర ఎల్ల, కేబీపీ గారు, వీళ్ళందరూ కూడా చాలా ప్రముఖమైన వ్యక్తులు. ఏది ఇస్రోలో పనిచేసేవాళ్ళు, అలాగనే భారత బయోటిక్ సంస్థలో పనిచేసేవాళ్ళు, నలుగురు ప్రభుత్వ సలహాదారులుగా పెట్టారు ఈ పెద్దల్ని. దీన్ని గౌరవం అంటారు. కానీ వీళ్ళు సలహాలు రాష్ట్రానికి ఏమిస్తారు? ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వీళ్ళకి ఏమి తెలుస్తాయి? వాళ్ళు ఆయా రంగాల్లో నిష్ణాతులే. నిన్న మాట నేను విన్నా, మన చాగంటి కోటేశ్వరరావు గారు అన్నారు, నేను ప్రభుత్వ హోదాలో క్యాబినెట్ ర్యాంకు, మాకు కూడా ప్రభుత్వ సలహాదారుడు, ఆయన కూడా పదవిని ఇచ్చారు. ఆయన అంటాడు, మన నిన్న వ్యోమగామిగా వచ్చిన సునీత విలియమ్స్ అంట, ఆమె అంతరిక్షానికి వెళ్తూనే ఒక వినాయకుడి ప్రతిమ, భగవద్గీత పుస్తకం తీసుకొని వెళ్ళి దాని మూలానే నేను జీవించగలుగుతున్నాను విషయం చెప్పిందంట. మరి ఆయన అన్నాడేదో నాకు తెలియదు, కానీ నేనంతా కూడా ఆయన మాటల వీడియోలే బాగా వైరల్ అయింది. అంటే సైన్సు ఇంటూ మతం, మతానికి సైన్స్కి చాలా క్వైట్ డిఫరెన్స్. ఆమె వ్యోమగామి, అంతరిక్షంలోకి వెళ్ళి దాదాపు 9 మాసాలు ఉండొచ్చిన ఒక ధీర వనిత, ఓ సైంటిఫిక్ మహిళ. ఇంకో ఈ ప్రతిభ తీసుకెళ్ళండు. మరి 9 ఏడాది అయింది. ఆ చాగంటి కోటేశ్వరరావు గారి మూలాన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన ప్రయోజనం నేను విమర్శించట్లే పెద్ద ఆయన్ని, ఆయన హోదాని, ఆయన ప్రవచనాలని, ఆయన భక్తిశీలతని, ఆయన నడవడికని గౌరవిస్తూనే ఒక రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ హోదా ఇచ్చిందంటే ఈ రాష్ట్రానికి మేలు జరగాలి కదా. పోనీ నేర ప్రవృత్తిగా మనం చేయగలుగుతారా? ఇప్పుడు మీరు అనుకుంటున్న అత్యాచారాలకి ఆయన నియమించిన ఆ నియామకానికి ఆమోదం తెలిపిన విద్యాశాఖ మంత్రి గారిని అడగండి, ఒకసారి నారా లోకేష్ గారిని అడగండి. ఎందుకండి మనకి పనికిరాని సలహాదారులందరూ ఎందుకండి అని అడగండి. మీరు కాదు వాసుదేవ్ గారు, మీరు అడగండి. పనికిరాని అంటే ఏమాత్రం ఉపయోగం లేని సలహాదారులు ఎందుకు? నేను మాట చెప్తున్నాను, ఇంటికి పంపించేయండి. ఆయన ఎలాగో రిటైర్ అయ్యారు, ఆయన పెన్షన్ వస్తుంది, హ్యాపీగా 2 పూటలు తినడానికి ఆయనకు అవకాశం ఉంటుంది, పంపించేయమనండి. కాదండి, నేను అంటున్నానండి, ఈ రాష్ట్ర ప్రజల సొమ్మది, ఈ రాష్ట్ర ప్రజల డబ్బది, పరిపాలన ప్రజల కాలాల నుంచి చూడాలి, నాయకుల కాలాల నుంచి చూస్తేటంటే. అందుకని ఆయనకి చెప్పండి పంపించేమని. వాళ్ళు మీకు గౌరవం, నేను అడుగుతున్నా వాసుదేవ్ గారు, ఈ నలుగురు వచ్చి రాష్ట్రానికి ఏం చేస్తారు చెప్పండి? ప్రముఖులు ఈ రాష్ట్రంలో వేటి చేస్తారు చెప్పండి? గౌరవించాలి, గౌరవించే దగ్గర గౌరవించాలి. వీళ్ళు ప్రభుత్వ సలహాదారులు అవుతారు. దీనికి ప్రభుత్వానికి ఏం సలహాలు చెప్తారండి వీళ్ళు? నాకేం అర్థం కావడం లేదు. బహుశా నాకు తప్పు అయితే నా అభిప్రాయాన్ని మార్చుకుంటా. మనం కూడా చాలా ప్రభుత్వాలు చూసాం, చాలామంది ఏలుబడిని మనం చూసాం. అంటే అసలు మనకి ఏం కావాలి? ఇప్పుడు అదిగో నవలోకం, వెలసే మన కోసం పాటలు పడితే నవలోకం ఏడుందండి ఆంధ్రప్రదేశ్లో. పక్కనే గంజాయితో అత్యాచారాలు చేస్తున్నారు, కత్తులు పట్టుకుని నరుకుతున్నారు. నేను ఒక మాట చెప్పానండి, ఢిల్లీని తనదన్నే రాజధాని, ప్రపంచాన్ని తనదన్నే రాజధాని అని మనంగా చెప్పాల్సిందే. ఢిల్లీ వాళ్ళు చెప్పాలి, ఒరే అమరావతి కడుతున్నారా మనం తనదన్నేది అని, లేదా ప్రపంచం చెప్పాలి. అంటే ఏదంట, ఇప్పుడు రాగమేమో పెద్దగా తీసేసి ఆఖరికి ఏదో చేసినట్టుగా ఉన్న స్థితి వేరండి ఆంధ్రప్రదేశ్. మనకు ఒక విజన్ అనేది ఉండాలి సార్, మనకు ఒక విజన్ అనుకుంటే. కాదని నేను అన్ను, విజన్ పెట్టుకోవద్దని నేను అన్నా ఒకే సెకండ్, మళ్ళీ మీరే మాట్లాడతారు, ఒకే సెకండ్. మనకు